దర్శకులు ఎస్ఎస్ రాజమౌళి గారి పైన అయితే సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు అయితే నమోదు చేశారనమాట. రాష్ట్రీయ వానర సేన అనేవాళ్ళు మా మనోభావాలు దెబ్బతిన్నాయి, ఆయన మాట్లాడిన మాటలు మాకు నచ్చలేదు, ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలి, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పి వాళ్ళైతే కేసు అయితే పెట్టడం జరిగిందనమాట. సో అసలు ఆ రాజమౌళి గారి పైన వాళ్ళు ఎందుకు కేసు పెట్టాల్సి వచ్చింది అంటే, తాజాగా రాజమౌళి గారు చేస్తున్న గ్లోబ్ ట్రాటర్ సినిమా మహేష్ బాబు గారితో, సో ఆ సినిమాకి సంబంధించి భారీ ఈవెంట్ అయితే రామోజీ ఫిల్మ్ సిటీలో చేశారనమాట. సో ఆ ఈవెంట్లో ఆయన స్టేజ్ పైన స్పీచ్ ఇస్తూ సో రుద్రాగా అనౌన్స్ చేశాము, అయితే ఈ సినిమాకి చిన్న టెక్నికల్ గ్లిచ్ అయ్యి ముందే లీక్ అయిపోయింది అని చెప్పి, సో నాన్నగారు అన్నారు నాతో, మనతో హనుమంతుడే ఉంది, అంతా నడిపిస్తారు, ఇబ్బంది ఏం లేదు అని చెప్పి. నేను దేవుడిని సాధారణంగా నమ్మనండి, కానీ ఇక్కడ మరి ఏమైపోయాడు, నాకు ఈ గ్లిచ్ జరిగినప్పుడు దేవుడు ఎందుకు కాపాడలేదు అనే విధంగా ఆయన హనుమంతులు వారి గురించి కొంచెం ఇట్లా మాట్లాడారని చెప్పి చాలామంది అయితే సోషల్ మీడియాలో కూడా ఫైర్ అవుతున్నారనమాట. సో మరి రాష్ట్రీయ వానర సేన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు, ఇట్లా ఆయనకు మళ్ళీ తిరిగి క్షమాపణలు చెప్పాలని. మరి కొంతమంది మాత్రం ఆయన మాట్లాడిన తప్పేం లేదు, ఆయన అనుకోకుండా అక్కడ ఉద్దేశపూర్వకంగా ఏం మాట్లాడలేదు, ఆ సిచ్యువేషన్లో ఆయనకు అలా అనిపించింది, మాట్లాడారు ఇంట్లో జరిగిన కాన్వర్జేషన్ గురించి. సో అది ఎప్పుడో జరిగిపోయిందని ఆయన గుర్తు చేసుకున్నారు, అంతే తప్ప అక్కడ ఎవరినో తగ్గించి మాట్లాడాలని కాదు. ఒకవేళ తగ్గించి మాట్లాడే వ్యక్తి అయితే సినిమాలో శివుణ్ణి కానీ ఆయన సినిమాలో చూపించిన విధానం అంత గొప్పగా చూపిస్తారా దేవుణ్ణి అని చెప్పి చాలామంది ఆయనకు డిఫెండింగ్ చేస్తూ మాట్లాడుతున్నారు అనమాట. మరైతే ఇది కేసులో మరి ఆయన సాల్వ్ చేస్తాము అని చెప్పి పోలీసులు కూడా పాజిటివ్గానే వాళ్ళకి స్పందించారు. సో మరి రాజమౌళి గారు దాన్ని ఎట్లా సాల్వ్ చేసుకుంటారు, వాళ్ళకి తిరిగి సారీ చెప్తారా, లేదంటే ఇవన్నీ పట్టించుకోకుండా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయని ఆయన షూటింగ్లో ఆయన బిజీ అయిపోతారా, సో దీని నుంచి ఆయన ఎలా బయటపడతారనేది అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. మరైతే రాజమౌళి గారు మహేష్ బాబు గారితో సినిమా చేస్తున్నారంటే ఫ్యాన్స్లో ఎన్నో అంచనాలు ఉన్నాయి. సో దానికి వారణాసి అనే టైటిల్ పెట్టారు. సో మరి ఈ సినిమాలో రాముడి గురించి చెప్పబోతున్నట్లు, ఇంకా వేరే వేరే స్టోరీస్ కూడా దాంట్లో బ్లెండ్ చేసి చెప్పబోతున్నట్టు చూపించారు. సో మరి ఖచ్చితంగా ఈ మొత్తానికి ప్రపంచానికి మన పురాణాల గురించి చెప్పడానికి ఒక సినిమాగా ఆయన చూపించడం అయితే అది గొప్ప విషయం అనమాట. మరి అలాంటి వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడతారంటే చాలా ఆలోచించాల్సిన విషయమే. మరి ఆయన ఆ రోజు జరుగుతుంది, ఆయనకున్న టెన్షన్లో ఆ ప్రెషర్లో ఆయన అలా మాట్లాడి ఉండొచ్చు. బహుశా దానికి ఆయన పెద్దగా ఏమనుకుని ఉంటారు, సారీ అయితే చెప్పాలంటే కనుక ఖచ్చితంగా ఆయన ఒక 2 minutes టైం తీసుకుని అందరికీ సారీ చెప్పడానికి కూడా రెడీ అవుతారేమో చూడాలి.